ప్లాన్ చేసిన ఫైటే కనుక 4 గంటల్లోగా అన్ని షాట్లు అయిపోవాలి. కంగారు పడకుండా కరెక్ట్గా ప్లాన్ చేయండి. సార్ ఏంటి స్కార్పియోలు దొరకట్లేదంటండి. ఓ 10 ఇస్తామంటున్నారు. 10 ఏంటి? నువ్వు వెళ్ళా మేనేజర్ సాజీతో మాట్లాడు. హలో, 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలతోనే తెల్లవారుజామున 6 గంటల నుంచి అదే కబుర్లు చెప్తున్నావు. నాకు మండిందంటే షెడ్యూల్తో నువ్వు ప్యాకప్ అయిపోతావు. ఒక నిమిషం ఆగు, ఫోన్ వస్తుంది. గుడ్ మార్నింగ్. ఆ క్యారెక్టర్ నేను ఫిక్స్ చేయడానికి ఎంత కష్టపడని తెలుసా? నీకోసం నేను ఆ మాత్రం చేయలేను డార్లింగ్. కొంచెం లైన్లో ఉండమ్మా. హలో, అరే నీ అబ్బా ఛాన్స్ ఇచ్చేవారు నాకు దొబ్బు వదిలిపెట్టావు కదా. నేనేమన్నా పిచ్చోళ్ళ కనపడుతున్నానా? అన్న టీ తాగుతావా? దేంతో తాగమంటే నువ్వే చెప్పరా. ఒక్క నిమిషం ఉండండి. అరే నేను కొంచెం బిజీ ఉన్నాను, మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఫోన్ చేస్తానే. సారీగా పియానో వాయించడం నాకు బాగా అలవాటైపోయింది. నీకోసం గణపతి వస్తున్నాడు. ఈ మధ్యకి బాగా ఎక్కువైపోయింది. నేను వేసుకుంటాను చూడండి. అంతా ఓకే కదా గణపతి? ఏం ఓకే కాదు మిస్టర్ సాజీ. బాసు మంచి వేడి మీద ఉన్నాడు. ప్రొడ్యూసర్ తో మాట్లాడితే గానీ చల్లారేటట్లేడు. అక్కడ మీ బాస్ వేడి అలా ఉంచు, ఇక్కడ నేను సలసలాగా అయిపోతున్నాను. నువ్వేమైపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎలా చేస్తావు నాకు అనవసరం. నాకు 40 స్కార్పియోలు వెంటనే కావాలన్న డైరెక్టర్, అవి కూడా బ్లాక్ అంట. వీళ్ళు ఏవేవో రాసేసుకుంటారు, మమ్మల్ని పట్టుకొని చావు దొబ్బుతారు. 6 గంటలోగా ఇక్కడికి. ఆ 40 రాకపోతే షూటింగ్ మధ్యలో ఆగిపోద్ది. షూటింగ్ ఎలాగో మధ్యలో ఆగిపోద్ది. అరే నీకు దండం పెడతాను. అలా అనక గణపతి. ప్రతాప్ సార్ వచ్చి టైం అయింది. అదిగో మాటలోనే వచ్చేసారు. అయ్యో నేను ఇంకా స్కార్పియోలు రెడీ చేయలేదు. నేను వెళ్ళి వాటిని రెడీ చేసి వస్తాను. హలో హలో హలో, ఏమైందిరా? వస్తున్నా శశి. నువ్వు అడిగిన నీ స్కార్పియోలు ఇస్తున్నా. ఫైట్ సెన్సేషన్ అయిపోవాలి, మన రేంజ్కి తగ్గకూడదు. నేను లొకేషన్కి వచ్చేసా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం డైరెక్టర్ అంతా ఓకేనా? షూటింగ్ పార్ట్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది? టైట్గా ప్లాన్ చేస్తే ఇంకొక 50 రోజుల్లో అయిపోతుంది సార్. ఇంకా 50 రోజులా? ఎక్కడికి పోతున్నావు? నేను మీరు షూటింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడే క్లియర్గా చెప్పాను కదా, వర్కింగ్ డేస్ పెంచితే ఒప్పుకోనని. సార్ అది కూర్చో. విశ్వనాథన్ ఎందుకు వద్దన్నానో నీకు తెలుసు కదా. ఈయన గారేదో తక్కువలో చేస్తారనే కదా ఆడనొద్దని కూడా ఈయన పెట్టాం. మార్చుకోకపోతే ఈ షెడ్యూల్ అయ్యేలాగా ఈయన కూడా బయటకు వెళ్ళిపోతాడు. ఇవాళ ఏం ప్లాన్ చేసావు? హీరో ఇంట్రడక్షన్, దాంతోపాటు ఒక ఫైట్ కూడా సార్. హీరో? నేను సినిమాలు చేస్తున్న సమయంలో ఈడు మామూలు జూనియర్ ఆర్టిస్ట్. ఎక్కడా హీరో గారే? రెడీ అవుతున్నాడు. ఎక్స్ట్రా వేషాలు ఏద్దని చెప్పు, లేకపోతే నీతో పాటు ఆడు కూడా పోతాడు. బాస్, ఇది రేర్గా దొరికే బ్రాండ్. వీటికి కూడా బ్రాండ్ ఉంటుందా? సర్లే వెళ్ళు, పని చూసుకో. ఓకే సార్. సార్ బాస్ లెఫ్ట్ హ్యాండ్ గణపతి వచ్చి అక్కడ ఉన్నాడు. సరే బాసు, తర్వాత మాట్లాడతాను చెప్పు. అలాగే సార్. బాసు సాజీ వస్తున్న లైన్లో ఉన్నాను. నువ్వు చెప్పింది యాసిడ్గా అక్కడ చెప్పాను. ప్రతాప్ గారు నీ బాస్తో తర్వాత మాట్లాడుతున్నారు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. తనతో మాట్లాడడానికే కదా నేను లొకేషన్కి వచ్చింది. తర్వాత మాట్లాడతానంటే ఎలా కుదురుద్ది? మీ ప్రొడ్యూసర్తో నేనే వెళ్ళి మాట్లాడి తెలుసుకుంటాను. సార్ ఏంటి మా బాస్ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదంట? 5-6 నెలలుగా మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. మీ బాస్తో ఏం మాట్లాడాలో అనే మేము ఇక్కడ చర్చించుకుంటున్నాం, అంతేగా? అంతే అంతే అంతే. ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తుదాం అనుకుంటున్నాను. ఈ విషయం వెళ్ళి మీ బాస్కి చెప్పు. నేను వెళ్ళి చెప్తాను కానీ మా బాస్ డైరెక్ట్ గా రంగంలో దిగితే మీకే ప్రాబ్లం. సినిమా అన్న షూటింగ్ అన్నా బాగా అభిమానించే వ్యక్తి అతను. మీలాంటి వాళ్ళు ఏమైనా తేడా చేస్తే ఫైనాన్సర్ తో పాటు ఫైట్ సీక్వెన్స్ కూడా బ్యాలెన్స్ చేస్తారు. మీ ఇష్టం మరి. ఎరా నన్నే భయపెడుతున్నావా? అతను ఎవరో తెలిసే ఉంటుందిగా నీకు. చేసి సినిమాల్లో ఫైట్ మాస్టరే కాదు, అవసరమైతే కాలో చేయో తీసేయడానికి అతను మనుషులున్నారు. మాకు చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళరా. అందుకే నేను ఫ్రెండ్షిప్ లో మర్యాదగా వెళ్ళమని చెప్పాను. హీరో ఇంట్రడక్షన్ సీన్ చేస్తున్నారు, చాలా టెన్షన్ లో ఉన్నారు. మధ్యలో నీ గొడవ ఏంటి? బాస్ లైన్ లో ఉండి అన్ని ఇంటానే ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నావు? హీరో ఇంట్రడక్షన్ అన్నావు కదా. హీరో ఇంట్రడక్షన్ కాదు, విల్లన్ ఇంట్రడక్షన్. గణపతి సూపర్ హిట్ సినిమాలు చేసిన నెంబర్ 1 ప్రొడ్యూసర్ లొకేషన్కి వచ్చి గొడవ చేస్తే బాగుండదని మీ బాస్ చెప్పు. ఓరి సాజీ అన్న, ఈ నెంబర్ 1 నెంబర్ 2 అన్నవి పాత పద్ధతులు. హీఈస్ ద ఓన్లీ వన్. నా సంకల్నాకి లొకేషన్ బుక్ చేసుకుని ఇక్కడ షూటింగ్ పెట్టుకున్నాను, మళ్ళీ దొరకతరా గణపతి.